లెక్చర్ 19 మా క్రౌన్ వీల్ ట్రాక్టర్. క్రౌన్ వీల్ ట్రాక్టర్ అంటే మనకి ఎక్కువగా మీరు ఎక్కడ చూస్తారంటే మనకి రోడ్ కన్స్ట్రక్షన్స్ దగ్గర వాటి దగ్గర క్రౌన్ వీల్ ట్రాక్టర్స్ ఉంటాయమ్మా. ఓకే, ఇక్కడ క్రౌన్ వీల్ ట్రాక్టర్ అనేది మనకి గుడ్ ఎడిసివ్నెస్ అంటే పార్టికల్ అతుక్కుని ఉండేదాన్ని మనం ఎడిసివ్నెస్ అంటాము. సేమ్ పార్టికల్ అలా ఉండేదాన్ని ఎడిసివ్నెస్ అంటాం. కోహెసివ్నెస్ అంటే పార్టికల్ విడిపోయేదాన్ని కోహెసివ్నెస్ అంటాం. ఎక్కడైతే అతుక్కుపోతూ ఉంటుందో అలాంటి చోట ఈ క్రౌన్ వీల్ ట్రాక్టర్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. అండ్ ఇది హై డ్రాబార్ పుల్, ఏ ఫీల్డ్ కండిషన్స్లో అయినా ముందుకు లాక్కుని వెళ్తుంది క్రౌన్ వీల్ ట్రాక్టర్ అనేది. అండ్ నెక్స్ట్ దీనికి ఏంటంటే లార్జ్ కాంటాక్ట్ ఏరియా సర్ఫేస్ అనేది క్రౌన్ వీల్ ట్రాక్టర్కి అవసరం అవుతుంది. అండ్ దీనికి రోలింగ్ రెసిస్టెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ హెవీ వర్క్స్కి యూజ్ చేస్తుంది, ఎర్త్ మూవింగ్ వర్క్స్కి అండ్ ల్యాండ్ రిక్లమేషన్ వర్క్స్కి ఎక్కువ యూజ్ చేస్తుంది. ఈ యొక్క 3 పర్పసెస్కి క్రౌన్ వీల్ ట్రాక్టర్ అనేది యూజ్ చేస్తుంది. అండ్ ఇది ఆల్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ వర్క్స్ని, హెవీ ఇంప్లిమెంట్స్ని అంటే యూజ్ అవుతుంది మనకి. ఓకే, క్రౌన్ వీల్ ట్రాక్టర్ అనేది యూజెస్ ఎందుకు అది వర్క్ అవుతుందో అనేది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాంపోనెంట్స్ వచ్చేసరికి ట్రాక్ ఫ్రేమ్ అసెంబుల్. ఇక్కడ ట్రాక్ ఫ్రేమ్ అసెంబ్లింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ట్రాక్ చైన్కి 2 రోలర్స్ ఉంటాయి. ఒక రోలర్ వచ్చేసరికి స్ప్రాకెట్స్ ఉంటాయమ్మా. వీటిని స్ప్రాకెట్స్ ఇలా ఉంది కదా, దాన్ని స్ప్రాకెట్స్ అంటాం. ఒక వీల్కి స్ప్రాకెట్స్ ఉంటాయి. ఆ స్ప్రాకెట్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే చైన్ ఏదైతే రొటేషన్ అవుతుందో ఆ రొటేషన్స్కి ఆ స్ప్రాకెట్స్ అనేది రిసీవ్ అయ్యి ముందుకు మూమెంట్ తీసుకువెళ్ళటానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో రోలర్ అనేది స్ప్రింగ్స్తో అటాచ్ అయి ఉంటుంది. ట్రాక్ రోలర్స్తో అటాచ్ అయి ఉంటుంది. ఇదేంటంటే ముందు ఫార్వర్డ్ మూమెంట్కి వెళ్ళటానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ విధంగా నీకు ట్రాక్ ఫ్రేమ్ అసెంబ్లింగ్ అనేది ఉంటుంది. దాంట్లో మెయిన్ అసెంబ్లింగ్స్ వచ్చేదాన్ని చూడండి, ఫ్రంట్ ఐడియల్, ట్రాక్ ఐడియల్. ఫ్రంట్ ఐడియల్ అంటే ఇది, ట్రాక్ ఐడియల్ అంటే ఇది. అండ్ ట్రాక్ రోలరు అండ్ ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా, ట్రాక్ స్ప్రింగ్. ఇది మెయిన్ అసెంబ్లింగ్స్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ ఏదైతే ట్రాక్ పివెట్స్ అనేవి బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తారమ్మా. ఈ ఎండింగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఒక ట్రాక్కి ఇలా ఏమైనా జాయింట్స్ చేయాలంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అనేది చేస్తారు. ఇక్కడ హెవీ స్ప్రింగ్ అనేది సూటబుల్ అవుతుంది. మనకి ఏదైనా హెవీ లోడ్ వెయిట్స్ కానీ ఎక్కువ పండి కాంటాక్ట్ అయినప్పుడు ఆ స్ప్రింగ్ ఏంటంటే ముందుకు వెళ్ళటానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న స్ప్రింగ్ అనేది ముందుకు వెళ్ళటానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ స్ప్రింగ్ అనేది లైక్ సపోర్టింగ్ పర్పస్గా ఉంటుంది. అండ్ సూటబుల్ రోలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తే మనకి ట్రాక్ స్పేసింగ్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవి అనేది మంచి అంటే రెండు ఒకదానికి ఒకటి సూటబుల్ అయ్యే విధంగా మనం ఆ ట్రాక్ రోలర్స్ అనేది సెట్ చేసుకుంటే స్పేసింగ్ అనేది మంచిగా ప్రొవైడ్ అవుతుంది అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ హెవీ బ్రాసెస్తో ఇక్కడ ఉన్న ఇవి అనేది స్టీల్ హెవీ బ్రాస్తో మేడ్ అయి ఉంటాయి. ఏంటి ట్రాక్ ఫ్రేమ్స్ ఓవరాల్గా ఇవనేది హెవీ బ్రాస్తో మొత్తం స్టీల్స్తో మేడ్ అయి ఉంటాయి అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రాక్ చైన్ అనేది డ్రాప్డ్ ఫోర్జ్డ్ స్టీల్ లింక్స్ అంటే ఇలా ఉంటుంది. దీనికి అటాచ్ చేసుకుని ఇలా ఉంటాయి. ఈ యొక్క క్రౌన్ వీల్ ట్రాక్టర్స్ మీరు చూసే ఉంటారు. ఆ క్రౌన్ వీల్ ట్రాక్టర్స్ని ఆ ఒక ఫోర్జ్డ్ స్టీల్ లింక్స్తో ఒక్కొక్క లింక్ అప్ అనేది చేసుకోవచ్చు. ఆ లింక్స్ అనేది మనకి బ్రషెస్ అనేది ఒకటి అరిగిపోకుండా సపోర్టింగ్ పర్పస్కి, పిన్స్ అనేది ఆ జాయింట్స్ని పెట్టుకోవడానికి, ఒక చైన్ ఇంకో చైన్ కంటిన్యూగా జాయింట్స్ పెట్టుకోవడానికి పిన్స్ అనేది యూజ్ చేస్తాము. పిన్స్ అండ్ బ్రాషెస్ ఆర్ ప్రెస్డ్ ఫిటెడ్ ఇన్ ఏ లింక్ విత్ ద పిన్స్. ఒకదాన్ని ఒకటి అటాచ్ చేసే పర్పస్కి పెడతారు అంటున్నాడు. బ్రాషెస్ అనేవి మనకి ఇన్సైడ్ని ప్రొవైడ్ చేస్తాం, పిన్స్ అనేది బయట ప్రొవైడ్ చేసుకుంటాం. అండ్ మనకి లెఫ్ట్ ఆర్ రైట్ ట్రాక్ చైన్స్ అనేది ఇంటర్ ఎక్స్చేంజబుల్. ఒక్కొక్కటి అంటే
ముందుకి వెళ్తూ ఉంటుంది అండ్ బ్యాక్ వెళ్తుంది ఉంటుంది. అండ్ ఇది లెఫ్ట్ ఇది రైట్ సైడ్ అలా ఏమి ఉండదు, రొటేషన్స్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి అటు ఇటు మూమెంట్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ట్రాక్ షూస్ అనేది లైక్ సపోర్టింగ్ పర్పస్కి అండ్ ఎంతదైనా డ్రాగ్ చేసే పర్పస్కి యూజ్ అవుతుంది. అవి అనేది క్రాప్స్, స్క్రూస్ అండ్ నట్స్ ద్వారా బిగిస్తాము అని చెప్తున్నాడు. ఈ ట్రాక్స్ అనేది మనకి ఫ్లెక్సిబుల్గా బోత్ డైరెక్షన్స్లో యూజ్ అవుతుంది అండ్ అబ్స్ట్రాక్షన్స్ని ఈజీగా ఓవర్కమ్ చేయడానికి ఈ యొక్క ట్రాక్ చైన్ అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టీరింగ్ క్లచ్ అనేది మనకి ప్రతి ఒక్క ట్రాక్కి మనకి స్టీరింగ్ క్లచ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అయితే ఈ క్లచ్కి ఏంటంటే మనకి లీవర్ ఉంటుంది. ఆ లీవర్ అనేది డైరెక్ట్గా ఎవరైతే క్రౌన్ వీల్ ట్రాక్టర్ని ఆపరేట్ చేస్తున్నాడో ఆపరేటర్ దగ్గరే ఉంటుంది. ఆ లీవర్ని మనం మూమెంట్ని బట్టి ఆ స్టీరింగ్ క్లచ్ అనేది యూస్ అవుతుంది అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క క్లచ్కి ఏంటంటే మెటల్ డిస్క్ బార్ ఉంటుంది. మెటల్ డిస్క్ బార్ అదేంటంటే ఒక టీత్తో అవుట్ సైడ్ ఉంటుంది, ఇంకోటి ఫ్రిక్షనల్ డిస్క్ బార్ ఉంటుంది. అదేంటంటే ఇన్సైడ్న ఫ్రిక్షన్ డిస్క్ బార్ ఉంటుంది, అవుట్ సైడ్ వచ్చేసరికి మెటల్ డిస్క్ బార్ ఉంటుంది. ఆ రెండింటి మధ్య హెవీ కాయిల్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఎప్పుడైతే డిసెంగేజ్ చేస్తాడో స్టీరింగ్ క్లచ్ని డిసెంగేజ్ చేస్తాడో పవర్ మొత్తాన్ని మనకి ట్రాక్ చైన్ దగ్గరికి వెళ్ళకోకుండా సపోర్ట్ ఇస్తుంది. ఓకే, ఆ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే ఒక వీల్ అనేది రొటేషన్ జరుగుతూ ఉంటుంది, అంటే ఒక ట్రాక్ అనేది రొటేషన్ జరుగుతుంది, ఒక ట్రాక్ అనేది ఆగిపోతుంది. ఇలా జరిగినప్పుడు ఏంటంటే అలా కొంతసేపు ట్రాక్ అనేది నుంచుని వీళ్ళు అండ్ నెక్స్ట్ మూమెంట్కి హెల్ప్ అవుతుంది. ఈ విధంగా క్లచ్ అనేది మనం పవర్ అంటే ఎక్కడన్నా ఆపటానికి కొంతసేపు అలా ఉంచి పెట్టడానికి క్లచ్ అనేది యూజ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మనకి ఇంజన్ నుండి వీల్స్ దగ్గరికి వెళ్ళాల్సిన పవర్ని ఆపటానికి క్లచ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్లచ్లో ఇన్సైడ్ అనుకోండి, ఇన్సైడ్న టీత్స్ ఉన్న ఒకటే డిస్క్ ఉంది అండ్ ఇంకోటి ఫ్రిక్షనల్ డిస్క్. ఈ రెండింటి మధ్య హెవీ కాయిల్ స్ప్రింగ్స్. ఈ రెండు ప్లేట్స్ ఎప్పుడైతే అటాచ్ అవుతాయో మనకేంటంటే పవర్ జనరేట్ అవ్వకుండా డిసెంగేజ్ చేసి ఉండిద్ది. ఎప్పుడైతే ఈ రెండు విడిపోతాయో పవర్ అనేది మళ్ళీ జనరేట్ అవుతూ ఉంటుంది. మేడం ఎలా రెండు టచ్ అయితే పవర్ ఆగిపోతుంది అంటే మనకి ఇంజన్ నుండి ఫ్లై వీల్ నుండి పవర్ అనేది క్లచ్కి వస్తుంది. ఫ్లై వీల్ రొటేట్ అవుతూ ఉంటుంది అండ్ క్లచ్ ప్లేట్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు క్లచ్ ప్లేట్ రొటేషన్స్ జరిగినప్పుడే మనకి పవర్ అనేది రేర్ వీల్స్కి వెళ్తుంది, అంటే ఇక్కడ ట్రాక్స్కి వెళ్తుంది. ఆ పవర్కి ట్రాక్స్కి వెళ్ళేటప్పుడు ఆ రొటేషన్ ఆపేసిద్ది ఈ యొక్క డిస్క్ క్లచ్ అనేది దీనికి టచ్ అయితే. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి పవర్ అనేది వెళ్ళకోకుండా ఆపిద్ది అండ్ అక్కడ ట్రాన్స్మిషన్ జరగకుండా చేసిద్ది. ఈ విధంగా నీకు స్టీరింగ్ క్లచ్ అనేది యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టీరింగ్ క్లచ్కి స్టీరింగ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తామమ్మా. ఈ యొక్క స్టీరింగ్ బ్రేక్ అనేది ఒక స్టీరింగ్ డ్రమ్లా ఉంటుంది, దాని యొక్క మొత్తం రొటేషన్ ఆపేసిద్ది. ఈ విధంగా చేసేదాన్ని మనం స్టీరింగ్ బ్రేక్ అంటాం. ఇది పార్కింగ్ పర్పస్కి అండ్ పెడల్ అడ్జస్ట్మెంట్ అనేది ఆపరేటర్ చేతిలో ఉండి ఆపరేట్ చేస్తాడు. ఈ విధంగా మీకు క్రౌన్ వీల్ ట్రాక్టర్ అనేది జరుగుతుంది. క్రౌన్ వీల్ ట్రాక్టర్ని నువ్వు మెయింటైన్ చేయాలంటే ఐడ్లర్స్, రోలర్స్, చైన్స్ ఇవన్నీ క్యారింగ్ పార్ట్స్ అన్నీ డస్ట్ లేకుండా దుమ్ము ధూళి లేకుండా ఉంచిపెట్టాలి. ఎందుకంటే ఏ డస్ట్ వెళ్ళినా కూడా ఆ మూమెంట్ అనేది ఆ ఒక చైన్స్లోని జరగదు. అండ్ ఐడ్లర్స్కి రోలర్స్కి ఏంటంటే ఎప్పుడు లూబ్రికేట్ చేస్తూ ఉండాలి. అండ్ ఐడ్లర్స్, రోలర్స్ అనేది రన్ ఫ్రీగా ఉండాలి. ఒకటి బైండ్ అయిపోయి ఒకటి ఇరుక్కుని అట్లా మూమెంట్ అనేది ఉండకూడదు అంటున్నాడు. అండ్ రోలర్స్, ఐడ్లర్స్ అనేది ఒక లైన్లోనే అడ్జస్ట్ అయి ఉండాలి. అండ్ ఫింగర్స్ అనేది మంచిగా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. చైన్స్ కానీ, రోలర్స్ కానీ, రోలర్ ఫింగర్స్ కానీ ఏం డ్యామేజ్ అనేది జరగకూడదు. అండ్ ట్రాక్ షూ బోల్ట్స్ అనేది ఎప్పుడు టైట్లో ఉండాలి. ఆ బోల్ట్స్ కొంచెం లూజ్ అయిపోయినా కానీ మనకి ఒక ట్రాక్ షూస్ పోయి మనకి అక్కడ ఫ్రిక్షన్ అనేది జరగదు. అండ్ ఇదేంటంటే 10 అవర్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి అవి టైట్ అయినాయా లేవా అనేది. అండ్ నెక్స్ట్
ఇక ట్రాక్ చైన్స్ అనేది ప్రాపర్ టెన్షన్లో ఉన్నాయా లేవా. ప్రాపర్ టెన్షన్లో అంటే ట్రాక్ చైన్స్ ఒకదానికి ఒకటి లింక్ అప్ ఉంటుంది కదా, ఏదైనా లూజ్ అయిందంటే మనకి అక్కడ టెన్షన్ ఉండదు, అంటే లైక్ గ్రిప్పింగ్ యాక్షన్ ఉండదు, దాని ముందుకు వెళ్ళే మూమెంట్ ఉండదు. అవన్నీ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మ్యానుఫ్యాక్చరర్ స్పెసిఫికేషన్ బట్టి ఆ ఒక లిమిట్స్ని బట్టి ఎంతవరకు టైట్ చేయాలి, ఎంతవరకు లూజ్ ఉండాలి, ఎంతవరకు ఫ్రిక్షన్ ఉండాలి అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ పిన్ బ్రాషెస్ని కూడా ఒక ఫ్రిక్షన్ అనేది జరగకుండా రెండు మంచిగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ పిన్ బ్రాషెస్ ఐడ్లర్స్ రోలర్స్ ఏమన్నా అరిగిపోయినాయా అవన్నీ చూసుకుంటూ ఉండాలి. అండ్ పవర్ అనేది ఒకవేళ ఇవి అరిగిపోయినాయి అనుకోండి, ఆ పవర్ అనేది ఏదైతే ఇంజన్ నుండి జనరేట్ అవుతుందో ఇక్కడ మూమెంట్ జరగకుండా ఆగిపోతూ ఉంటుంది, ఆ పవర్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఐడ్లర్స్ రోలర్స్ అనేవి ఓవర్కమ్ అవ్వకుండా మనం అవి ప్రాపర్గా సెట్ చేసుకుంటూ ఉండాలి అవి. అండ్ ఇక్కడ నట్స్ బోల్ట్స్ అవన్నీ లూజ్ అవటం వల్ల హై స్పీడ్స్ అనేది జరగకుండా ఉంటాయి, లోడ్ని మనం బేర్ చేయలేం, అవన్నీ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ స్ప్రాకెట్స్ జంప్ టీత్స్ అనేది ఈజీగా లూజ్ అవుతాయి, అవి లూజ్ అయినప్పుడు టైటన్ చేసుకుంటూ ఉండాలి, లూజ్ అయ్యి వియరింగ్ అయిపోతూ ఉంటాయి మొత్తం. అవన్నీ ఏమన్నా అంటే పాడైపోతే ఎక్స్చేంజ్ చేయటం, మళ్ళీ ఏమన్నా విరక్కోకుండా చూడటం అవన్నీ చూసుకోవాలి అని చెప్తున్నాడు. ఓవరాల్గా మీకు 9th లెక్చర్ ఇది. అండ్ 20 లెక్చరు చాలా ఈజీగా ఉంది, అందుకే కంటిన్యూ చేసేస్తున్నాను. కంట్రోల్ బోర్డ్ అండ్ డాష్ బోర్డ్ ఆఫ్ ద ట్రాక్టర్. మీరు ఫ్రంట్న డాష్ బోర్డ్ని చూసుంటారు కదా, వాటి గురించి. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేసామో కరెంట్ ఫ్లో అనేది ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద్వారా మొత్తం ఆన్ అయిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేది థ్రోట్ లీవర్ అనేది మనకి ఇంజన్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. మనకి స్టీరింగ్ పక్కనే థ్రోట్ లీవర్ ఉంటుంది, దాన్ని ఎక్కువ లాగితే మనకి ఇంజన్ అనేది ఫాస్ట్గా రన్ అయ్యి ముందుకు మూమెంట్ అనేది తీసుకువెళ్తుంది. అంటే ఇక్కడ యాక్సిలేటర్ని రైజ్ చేయకుండా థ్రోట్ లీవర్స్ని యూజ్ చేస్తున్నారు. యాక్సిలేటర్ రైజ్ చేస్తాము అంటే దాన్ని గట్టిగా ప్రెస్ చేసే కన్నా దీన్ని ఈజీ వేలో చేసుకోవచ్చు అని. అండ్ నెక్స్ట్ డికంప్రెషన్ లీవర్. ఈ లీవర్ అనేది కంబషన్ ప్రెషర్ని అండ్ కంబషన్లో ఇంజన్లో ఈ యొక్క లీవర్ అనేది ఏదైతే మనకి ప్రెషర్ని అండ్ కంబషన్ ఛాంబర్లో ఇంజన్ని స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఈ యొక్క డికంప్రెషన్ లీవర్ అనేది. పట్టుకుని లాగుతాం కదా, దాన్ని డికంప్రెషన్ లీవర్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హవర్స్ మీటర్ అనేది మనకి ఇంజన్ ఎన్ని అవర్స్ రన్ అయ్యింది, ఇంజన్ రివల్యూషన్ పర్ మినిట్ని తెలిసేదాన్ని ఇంజన్ మీటర్, అసలు ఎన్ని అవర్స్ రన్ అవుతుంది అని చెప్పడానికి. అండ్ లైట్స్ అనేది ఆన్ చేసుకోవడానికి లైట్ స్విచ్స్ ఉంటాయి. అండ్ హానర్ బటన్ అనేది ఆన్ చేయడానికి. అండ్ బ్యాటరీ ఛార్జర్ ఇండికేటర్. ఈ ఛార్జర్ ఇండికేటర్ అనేది ఇండికేట్ ద ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ ఆఫ్ ద బ్యాటరీ అనేది ఎంతవరకు డిశ్చార్జ్లో, అంటే బ్యాటరీ డిశ్చార్జ్లో అంటే లైక్ బ్యాటరీలో పవర్ ఉంటేనే మనకి మొత్తం సర్క్యూట్ అనేది ప్రాపర్గా రన్ అవుతుంది, అది ఎంతవరకు ఉంది అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఆయిల్ ప్రెషర్ ఇండికేటర్. ఆయిల్ లెవెల్స్ని ఎంతవరకు ఉంది అని చెప్పేదాన్ని ఆయిల్ ప్రెషర్ ఇండికేటర్. వాటర్ టెంపరేచర్ గేజ్. రేడియేటర్లో వాటర్ టెంపరేచర్ అనేది ఎంత కూల్లో ఉంది చెప్పేదాన్ని వాటర్ టెంపరేచర్ గేజ్. యాక్చువల్లీ మన ట్రాక్టర్స్లో ఇన్ని లేవు కానీ ఇక్కడ ఇచ్చాడు అది.